నిన్న మన నెల్లూరు కార్పొరేషన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక ఆయన కామెడీ ఆర్డర్ సీరియస్లో మళ్ళీ కామెడీ మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడారంటే, ఒక ఆయన నెల్లూరులో వచ్చి కిక్ చూడాలని చూశాడు అని చెప్పారు. నేను మీకు చెప్తున్నాను, కిక్కు చూపించారా లేదా ఆయన? కిక్కు మీకు అందరికీ చూపించారా లేదా ఆయన? కిక్కు ఉంది కాబట్టే కదా 43 కార్పొరేటర్లకి మీరు గోవాకి తీసుకెళ్ళిపోయింది. అధికారంలో ఎవరు ఉన్నారు? మేము ఉన్నామా? మీరు ఉన్నారా? మీరు ఉన్నారు. అధికారంలో ఉండి కూడా మీరు భయపడారు. అందరూ జనాలు చూస్తున్నారు, ఎవరు భయపడి ఎవరు గోవాకి తీసుకెళ్ళిపోయారు. అది కూడా 43 కార్పొరేటర్కి మీరు గోవా నుంచి స్ట్రైట్గా కార్పొరేషన్కి తీసుకొచ్చారు. ఒక కిక్తో కదా మీరు తీసుకొచ్చింది. ఆడ అందరి జనాలకి తెలుసు. అది కూడా 43 కార్పొరేటర్లో టీడీపీ వాళ్ళ జనాలు ఓట్లు వేశారే, టీడీపీకి కాదు. అప్పుడు కార్పొరేటర్లకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేసి గెలిపించినారు. అక్కడ ఉన్న కార్పొరేటర్లకి తెలుగుదేశం పార్టీ నుంచి కాదు వాళ్ళు వచ్చింది, వైఎస్ఆర్సీపీ. నెల్లూరులో 54 మంది చరిత్ర సృష్టించిన ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు అని గౌరవంగా చెప్పుకోవచ్చు జనాలు. అది కూడా మీరు చెప్పారు 43 కార్పొరేటర్లు వచ్చారని. 43 కార్పొరేటర్లు అయ్యారు కదా. ఎలా అయ్యారు? జనాలు ఓట్లు వేసిన వల్ల. ఓట్లు వేసింది ఎవరికి? ఆ మొహాలకి చూసి వేయలేదు. ఓట్లు వేసింది ఒక అనిల్ కుమార్ యాదవ్ గారి మొహం చూసి ఇక్కడ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేశారు. కానీ వీళ్ళు కావాలంటే ఇప్పుడు మీరు సవాల్ చేశారు కదా 43 మంది వచ్చేసారు అని, వాళ్ళకి ఒకసారి రాజీనామా చేసి ఎలక్షన్ జరిపించమను. ఉందా మీ దగ్గర సత్తా ఉందా? అనిల్ కుమార్ యాదవ్ తరపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి సవాల్ ఇస్తున్నాను. మీరు 43 మంది వచ్చున్నారు కదా, రాజీనామా చేసి పోటీ చేయండి. జనాలు చూపిస్తారు, మీకు జనాలు చూపిస్తారు. ఉందా? అక్కడే వచ్చింది కిక్కు చూపించారు కదా. ఎక్కడ అయిందా స్వామి? ఇక్కడే ఉన్నారు ఆయన. జనాల గుండెలు ఉన్నారు ఆయన. వస్తున్నారు పోతున్నారు అట్లాంటి కాదు, ఇక్కడే ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. నాకే స్వయంగా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కూడా చేయించారు ఆయన. ఆ విశ్వాసంతో నేను పనిచేస్తా. నా గుండెలో సత్తా ఉండే దాకా. అధికారం శాశ్వతం కాదు, ఒక 2 ఏళ్ళే గ్యాప్ ఉండేది. అక్కడ ఉన్న నాయకుడు తాడేపల్లిలో, ఇక్కడ ఉన్న ఈ మనసులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మీ అందరికీ ఎవరెవరు అక్రమంగా కేసు పెట్టిస్తున్నారో అందరికీ చట్ట ప్రకారంగా తాట తీస్తాం. అది మాత్రం కన్ఫామ్. అది ఎందుకంటే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న తాడేపల్లిలో నాయకుడు ఎట్లాంటి ఆయన జనాలకి అందరికీ తెలుసు. ఇక్కడున్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి అందరికీ తెలుసు. మీ గురించి అందరికీ ఒక తాట తీస్తాం, అది కూడా చట్ట ప్రకారంగా. ఆయన టీడీపీకి వెళ్ళారు అని మీరు అడుగుతున్నారు కదా. ఆయన ఏ పార్టీ అసలు? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన వెళ్ళారు అని అంటున్నారు. జనాలు వేసింది ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఆయన గెలిపించారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి నా పైన పోటీ చేయమను, నేను రెడీగా ఉన్నాను. పని చేయాలంటే అధికారం కాదు ఉండేది, మానవత్వం ఉండాలా. నేను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇప్పుడు కూడా అధికారంలో లేను. ఇప్పుడు కూడా పని చేపిస్తున్నాను. నేను నా సొంత నిధులతో రోడ్డు కూడా వేశాను. నా సొంత నిధులతో పాన్ కార్డులు చేశాను. నా సొంత నిధులతో రేషన్ కార్డులు చేశాను. నా సొంత నిధులతో ఓటర్ కార్డులు చేశాను. ఎంతో చేశాను.
ఆ జనాలకు తెలుసు, నేను అంత చెప్పడానికి అంత అవసరం లేదు. ఆయన ఏం చేశారు? ఆయన సొంత నిధులతో ఒక పని చేశారని జనాలకు చూపించమను. లేదు చూపించడానికి. రేపు ఉంది కదా ఎలక్షన్, చూద్దాం. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.